కదా పవన్ కళ్యాణ్ ప్యాక్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మహేష్ బాబు గుండీర్ కారం ఉంది, ఫ్యాన్స్ అంత ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆడు వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ గా చెప్తున్నాడు పీకుతారు అన్నారు. ఏం చేస్తారు పార్టీ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనగానే టీడీపీ వైఎస్ఆర్ మొత్తం అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నవాడు వాళ్ళు ఫ్యాన్స్ ఏమన్నారు తెలుసు, మన సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వస్తే మిమ్మల్ని రోడ్ల మీద తిరగనివ్వం, మిమ్మల్ని రోడ్ల మీద రానివ్వం, మీకు సంక్షేమ పథకాలు రానివ్వం అని అడుగుతున్నారు. వాడు అన్నవాడు పవన్ కళ్యాణ్ అన్నవాడు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, లోకేష్ గారు దత్తపుత్రుడు. వాడిని రమ్మనండి, కడ్డారితో కాదు మేము నుంచో పెడతామండి. ఇతను మాది సోదరుడు, ఒకసారి ఇతను మాది సోదరుడు. నేను ఆడుతున్నాగా అదే చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి ట్యాంక్ బండి దగ్గర ఏం చేయడం, మమ్మల్ని గుర్రలు నెట్టి తొక్కించి హైదరాబాద్ లో ఎస్సీ వర్గీకరణ తెచ్చి మాలలే మాది ఇడితేసిన ఏకైక దరిద్రుడు ఉన్నాడంటే దరిద్రుడు ఒక్క చంద్రబాబు నాయుడు. కానీ ఇతను మాదిగా, నేను మాల, ఇవాళ మేము కలిసి ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చిచ్చు పెట్టి, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు అందరూ కాపుడు కాంగ్రెస్ కాదు, మేము అందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయని చెప్పేసి ఎవడైనా సరే పెట్టేసి మమ్మల్ని విడదీసి ఏకైక నాయకుడు గుర్రలెడి తొక్కించి చంద్రబాబు నాయుడు. ఇవాళ మేము కలిసి ఉన్నాం తూర్పుగోదావరి జిల్లాలో. ఎవరి మీద జగన్ సార్ అన్న ఒకసారి మాకు వీళ్ళందరూ ఎస్సీ కార్పొరేషన్ లోన్ కోసం ఎస్సీ కార్పొరేషన్ లోన్ కోసం బాధపడుతున్నారు అందరూ. నేను ఒక 15 సంవత్సరాలు ఒక అధికార పార్టీలో తిరిగాను. నేను అధికార పార్టీలో తిరిగి ఎస్సీ కార్పొరేషన్ లోన్ తెచ్చుకోవటానికి ఒక సర్పంచ్ అబ్బాయితో తమ్ముడితో నేను తిరిగాను. కానీ నాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేదు. నా ఇంట్లో ఒకసారి మాకు నా ఇంట్లో ఏ లోను రాలే, హౌసింగ్ లోన్ రాలే, ఏం రాలే. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు నగ్గిన తర్వాత మా అమ్మాయికి అమ్మఒడి ఆడుతుంది, మా అబ్బాయి కాలేజీలో చదువుకుంటున్నాడు, మా అమ్మగారికి 18,000 వస్తుంది. ఇన్ని పెట్టింది. నాకు 3,50,000 వచ్చిందన్న. 15 సంవత్సరాలు తిరిగి నేను పాలేజనం చేసి ఒక నాయకుడు కూడా తిరిగి నాకు 1 రూపాయి రాలే. అందరికి అసలు ఏం లేదు. మతం చూడడం అన్నాడు జగన్ గారు, కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పాడు జగన్.